హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ పిక్ పెట్టాను కదండీ! బిఫోర్, ఆఫ్టర్ అని. ఇలా ఉందా మీది అమ్మ అలా దోంది. ఎలా దోందో చూద్దాం ముందు. చింతపండు ఇటుక గుండా చేసిందండి అమ్మ. అలాగే గడ్డి. ఫస్ట్ చింతపండుతో దోవింది. తర్వాత ఇటుక బూడిద గడ్డితో దోవిందనమాట. ఫైనల్‌గా బిందెలు ఎలా ఉన్నాయో మీరే చూసి కామెంట్ చేయండి. తర్వాత మళ్ళీ ఇటుక బూడిదతో దోవితే కగ్గిపోతాయి, ఇసుకతో దోమాలి అని చెప్తే మళ్ళీ ఇసుకెట్టిందనమాట. ఫైనల్‌గా ఎలా ఉన్నాయో మీరే కామెంట్ చేయండి. అసలు ఇత్తడి బిందెలు దోమడం కానీ, ఇత్తడి సామాను ఏమన్నా దోమడం చాలా కష్టం కదా! అసలు దోమలేము కదా! చూడండి, చూస్తున్నారు కదా! మళ్ళీ మీరు నమ్మరు కదా! అందుకే అది కూడా వీడియో క్యాప్చర్ చేశాననమాట. ఇలా ఉన్నాయి. ఫైనల్‌గా ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! అది ఇసుక అని చెప్పాను కదా! అది. ఇక్కడ ఇవన్నీ కూడా అలాగే దోమినవి. ఏమన్నా ట్రిక్ ఉంటే చెప్పండబ్బా! అస్సలు ప్రతి సంవత్సరం ఇట్లా దోవలేకపోతున్నాం అనుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మరెన్నో వీడియోస్ పెడతాను మీకు.